సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం, 29వ అధ్యాయము 25వ వచనం రెండు చదువుదాం. నేనే చదువుతున్నాను, చిత్తగించండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. రైట్. 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన ఉరి వచ్చును, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో పరస్పరం విరుద్ధంగా కనబడుతున్న రెండు మాటలు. ఒక చోట అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటాడు. అంటే భయము కలిగి ఉండట ఒక ధన్యత అన్నాడు. 28:14లో, 29:25లో భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అన్నాడు. ఇప్పుడు ఏదో ఒక మాటే చెప్పాలి. భయము కలిగి ప్రవర్తించటం మంచిది, ధన్యత అని చెప్పావు. ఇంకా అన్నీ అయ్యే మాటలు ఉండాలి. లేదా భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అనే మాట అన్నా ఉండాలి. కానీ రెండు మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అన్నాడు. ఇట్లాగా విరుద్ధంగా ఉన్నటువంటి వచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ఉత్తరము ఇవ్వకుము, నీవును వాని పోలి కనపడుదువు అంటాడు. ఇదే సామెతల్లో. మళ్ళీ ఏమంటాడు, మూర్ఖునికి వాని మూఢత చొప్పున ఉత్తరం ఇమ్ము, లేకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకును కదా అంటాడు. పైన కింద పెద్ద మళ్ళీ ఇంకొక వేరే అధ్యాయంలో కూడా కాదు, అక్కడక్కడే ఉంటాయి ఈ రెండు మాటలు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ఉత్తరం ఇమ్ము, మళ్ళీ కింద అంటాడు ఉత్తరము ఇవ్వద్దు అని, మళ్ళీ కింద అంటాడు ఇవ్వు, లేకపోతే వాడు జ్ఞానం అనుకుంటాడు కదా. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే విధంగా చాలా సంగతులు బైబిల్లో మనకు కనబడతాయి. కనబడ్డప్పుడు మనమేదో గందరగోళం అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం నిశితంగా పరిశీలించి జాగ్రత్తగా ధ్యానిస్తే కొన్ని విలువైన సందేశాలు అందులో నుంచి మనకు దేవుడు అందుబాటులో తెస్తాడు. ఇప్పుడు భయం విషయంలోకి వచ్చేసరికి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే రెండు సంగతులు. నిత్యము మనం భయపడాల్సింది ఒకే ఒక్క వ్యక్తికి, దేవునికి. దేవుని యందు భయభక్తులు నిలుపుట అనేది ఎంతో దీవెనకరమైన విషయం, ధన్యకరమైన విషయం. దేనికి? ఎవరికి? దేవునికి భయపడి మనం జీవించుట అనే సంగతి ఎంతో ధన్యకరమైన విషయం. యెషయా గ్రంథము 11లో యేసుక్రీస్తును గూర్చిన ప్రవచన వాక్కు ఉంటుంది. 11:3వ వచనం ఒక్కసారి చూడు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అదిగదుగో, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు నిలిపే విధానం ఆయనకు ఒక పరిమళం, ఇంపైన సువాసన. ఇది యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే ప్రవచనం. ఈ చిగురు ఎవరో మీకు తెలుసు. ఆయన గురించి మాట్లాడుతూ కింద అంటాడు, యెహోవా యందలి భయము ఆయనకు ఇంపైన సువాసన అంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు నిలుపుట అనేది మనకు ధన్యకరమైన విషయం, అది ఇంపైన సువాసన. ఇంకా చెప్పాలంటే ఏబు గ్రంథంలో కూడా దీని గురించి ఉంది, సామెతల్లో కూడా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అక్కడ ఇంకో మాట ఉంటుంది, వివేచనకు ఆధారము. వివేచన అంటే అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే వివేచన. 4 సంగతులు చెప్పా.
మొట్టమొదటిది, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ధన్యకరమైన విషయం, నంబర్ 1. నంబర్ 2, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ఇంపైన సువాసన. నంబర్ 3, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నంబర్ 4, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వివేచన. నంబర్ 5, దేవుని యందు భయభక్తులు కలిగిన వాని చుట్టూ దేవుడు 3 అంచెల కంచె ఉంచుతాడు అని లేఖనం సాక్ష్యం ఇచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాని చుట్టూ 3 అంచెల కంచె దేవుడు ఉంచుతాడు. ఇది మనకి ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో అర్థమవుతుంది. దేవుని దూతలందరూ దేవుని సముఖంలో సమకూడుటకు ఒక దినము తటస్థించింది. అప్పుడు అన్ని ప్రపంచాల్లో నుంచి దూతలందరూ కూడా దేవుని సముఖంలోకి వచ్చేశారు. వారితో పాటు భూమండలం మీద నుండి అపవాది అనియు సాతాననియు పిలువబడిన వాడు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు ఇతన్ని అడిగాడు. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని అన్నాడు అతడు. ఆ మాట అన్నప్పుడు దేవుడు అన్నాడు, అహో భూమి మీద నుంచి వచ్చావా? అట్లయితే నా సేవకుడైన ఏబును గూర్చిన సంగతి విచారించావా? అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థతను న్యాయమును కలిగి ప్రవర్తించువాడు. భూమి మీద అతని వంటి మనుషుడు ఎవడునూ లేడు అని దేవుడు అంటే, వెంటనే అపవాది లేక సాతాను అనువాడు అన్నాడు, ఏబు ఊరికిని నీతిమంతుడాయనా? నీవు అతనికిని ఒకసారి చదువుతారా? ఏబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువు. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు. ఏబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అదుగు అక్కడ సాతానే సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఏబుకి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును నువ్వు కంచె వేశావు అన్నాడు. అంటే నాకు తెలిసి ఇతను ట్రై చేసి ఉండాలి, ఏబుని దర్శించడానికి, శోధించడానికి, ఏబుని దెబ్బతీయటానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి ఉండాలి. కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది. ఏబును దెబ్బతీద్దాం అనుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమైంది. తీరా చూస్తే అర్థమైంది, ఏబుకు చుట్టూ కంచె ఉన్నది. తర్వాత ఏబుకు చెందిన వారిని దెబ్బతీద్దామని ట్రై చేశాడు. అది సాధ్యపడలా, ఎందుకంటే అతనికి చెందిన వారి చుట్టూ కూడా కంచె ఉంది. మూడవది, ఏబుకు కలిగిన కనీసం ఆ సంపదలైనా, ఆ పశువులైనా, ఆ దాసదాసి జనాంగమైన ఆ మూడవ భాగాన్నైనా, అంటే తనని, తన ఇంటి వారిని, ఈ 2 దాటితే తనకు కలిగిన సమస్తమును, దాన్నన్నా దెబ్బతీయాలని ట్రై చేసి విఫలమయ్యాడు చాలాసార్లు. తీరా చూస్తే ఆ ఏబుకు కలిగిన సమస్తానికి కూడా దేవుడు కంచె వేశాడు. ఈ మాట సాతానే చెప్పాడు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును కంచె వేసితివి కదా అన్నాడు. అంటే అపవాది ఏబు దగ్గరకు వచ్చి ఏబుని, ఏబు ఇంటి వారిని, ఏబు కలిగిన సమస్తాన్ని శోధించడానికి, దెబ్బతీయడానికి, నష్టపుచ్చడానికి ప్రయత్నించినప్పుడు వాడి వల్ల కాలేదు. ఎందుకంటే దేవుడే తన కాపుదల ఉంచాడు ఏబు చుట్టూ. ఎందుకు అంటే ముందే దేవుడు చెప్పాడు, అతడు నా యందు భయభక్తులు గలవాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది 5వ మేలు. ముందు 4 చెప్పాను, తర్వాత ఇది 5వది ఏంటంటే, మనకు, మన ఇంటి వారికి, మనకు కలిగిన అంతటికి కూడా దేవుని కాపుదల ఉంటుంది. అపవాది మనల్ని ఏ కోశాన, ఏ కోణంలో కూడా దెబ్బతీయకుండా ఆయన భద్రతా వలయం మన చుట్టూ ఉంచడానికి. ఏబు విషయంలో దేవుడు మొట్టమొదట మాట్లాడింది ఏంటి? అతడు న్యాయవర్తనుడు, యథార్థవంతుడు అని చెప్పి, న్యాయవర్తనుడు, యథార్థవంతుడు అని చెప్పి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అన్నాడు. న్యాయవంతుడు, యథార్థవంతుడు అని దేవుడు ఒక వ్యక్తిని గురించి సర్టిఫై చేయాలంటే 2 చూస్తాడు దేవుడు. మొట్టమొదటిది,
మనం న్యాయవంతులమా కాదా అనేది చూస్తాడు, యథార్థవంతులమా కాదా అనేది చూస్తాడు. భయభక్తులు గలవాడు అని ఏబును గురించి మాట్లాడడానికి ముందు ఈ రెండు విషయాలు తీసుకొస్తాడు, న్యాయవర్తన, యథార్థత అనేది. దేన్ని బట్టి ఇలా అనుండొచ్చో ఒక మాట మనం ఆలోచిస్తే, సృష్టింపబడినటువంటి మానవుడు న్యాయముగా ప్రవర్తించవలసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. తన న్యాయమును జరిపించవలసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి సృష్టికర్త, రెండు తనతో పాటు సృష్టింపబడిన ఇతర వ్యక్తులు. ఈ ఇద్దరికి న్యాయం చేయాల ఏ మనిషి అయినా. మన యథార్థత రంగు ఫస్ట్ సృష్టికర్త దగ్గరే బయటపడిద్ది. మనుషుల ముందు న్యాయంగా ప్రవర్తించి సృష్టికర్తకు చెందాల్సినటువంటి న్యాయాన్ని జరిపించకపోతే వీడు సగం న్యాయవంతుడు, సంపూర్ణ న్యాయవంతుడు గాడు. సృష్టికర్తకు జరిగించాల్సిన న్యాయం ఫస్ట్ సృష్టికర్తకు జరిగించి, తర్వాత తనతోటి సృష్టి అయినటువంటి తన ఇంటివారు కావచ్చు, బయటవారు కావచ్చు, మిగిలిన మానవుల విషయంలో కూడా న్యాయం జరిపించాలి. కొంతమందిని మనం గమనిస్తాం, మనుషులకి, తన ఇంటి వారికి, కుటుంబం వారికి, సమాజం వారికి బాగానే న్యాయం జరిగిస్తారు, కానీ సృష్టించిన సృష్టికర్తకు వాళ్ళ వైపు నుంచి జరగాల్సిన న్యాయం జరగదు. మొట్టమొదటిది ఆయనను వెతకటం అనే ప్రశ్న వారిలో ఉండదు. ఆయన నా ఉనికికి కారణమైన వాడు, నేను అనేవాణ్ణి, నేను అనేదాన్ని ఉనికిలోకి వచ్చానంటే దానికి కారణభూతుడు దేవుడే. నేను నాసికారంధ్రములలో జీవవాయువును కలిగి భూమి మీద ఇన్ని సంవత్సరాలు చరిస్తున్నాను అంటే దానికి కారణభూతుడు ఆయనే. నా మనుగడకు కారణం ఆయనే, నా ఆరంభం ఆయనే, గమనం ఆయనే, ముగింపు ఆయనే. గనుక నా జీవితంలో ప్రాముఖ్య భాగం, మొదటి స్థానం దేవుడిదే, నా సృష్టికర్తదే అని గుర్తెరిగి ఆయనను వెతుకుట, ఆయనను సేవించుట, ఆయన మనసు నెరిగి వ్యవహరించుట, ఆయనతో నడచుట అనేది మనం జరిగించినప్పుడు మొదటి న్యాయం జరిగినట్టు. మనం లెక్కేద్దామా, ప్రపంచంలో జనాభాలో ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారండి? నన్ను సృష్టించిన సృష్టికర్త ఏ ఉద్దేశం లేకుండా, ఏ తలంపు లేకుండా నన్ను చేయలేదు. నన్నంటూ ఉనికిలోకి తెచ్చాడంటే నా విషయంలో ఆయనకు కొన్ని ఆశలు ఉండి ఉండాలి అని ఖచ్చితంగా ఆలోచించి, దేవా, నా సృష్టికర్తవగు ప్రభువా, నా విషయంలో నువ్వు ఏం ఆశిస్తున్నావు నాయన? నా విషయంలో అసలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, ఏ సంకల్పం కలిగి ఉన్నావు తండ్రి? మొట్టమొదటిది ఆయనకు పొందిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత చెప్పుట, ఆయనకు మన ద్వారా చెందాల్సిన మహిమను చెల్లించుట, తరువాత ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని భూమి మీద పంపించాడో అది తెలుసుకొని అది నెరవేర్చుట. ఇది చేయాలా లేదా? ఇది సీరియస్ మ్యాటరా కాదా? కన్న తల్లిదండ్రిని పట్టించుకోకుండా వదిలేసినోడిని మనం ఏమంటామండి? కన్నీ పెంచి పెద్ద చేసి దున్నపోతులాగా వీడికి అన్నీ తినబెట్టి బాగా పెంచి పెద్ద చేసి మంచిగా రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా అన్ని విషయాల్లో కాపాడితే, తీరా అంతా లైన్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రిని విసర్జించి తన సొంతానికి బతుకుతున్న మనుషుణ్ణి మనం ఏమంటాం? అట్టంటోడు మనకు కనపడితే అందరం పెద్ద మనుషులం అయిపోతాం. అసలు అట్లా చేయొచ్చా? ఎంత అన్యాయం! కన్న తల్లిని తండ్రిని విసర్జించొచ్చా? వాళ్ళకు న్యాయం చేయొద్దా? అన్ని క్లాసులు ఇయటానికి అందరం నీతిమంతులం అయిపోతాం. నిజమే, ఎవరి మనసు సహించదు దాన్ని. అరే రే, అమ్మా నాయన ఎంత ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళని విసర్జించాడు. అరే, నవమాసాలు మోసి కన్నది అమ్మ అయితే అసలు ఆ అమ్మ కడుపులో నన్ను వేసిన అసలు అమ్మ ఉన్నాడు, ఇంకొక అమ్మ. అమ్మా నాయన అన్నీ ఆయనే. అమ్మ కనింది, కన్న తర్వాత అనుక్షణం అమ్మ కాపాడుకున్నట్టు కనపడింది, కానీ మరుగు నుండి నన్ను కాపాడుకున్న అసలు సిసలైన అమ్మ దేవుడే. కొంచెం గట్టిగా కొట్టినా ఇబ్బంది ఏం లేదనుకుంటా, ఇది దేవునికి మహిమ వచ్చే కార్యం కాబట్టి. అవునా?
అవునా? స్కూల్ బ్యాగ్ తగిలిచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా బాబు అని పంపిస్తుంది. పోయేదారిలో వచ్చేదారిలో స్కూల్లో వీడికి ఏం కాకుండా మళ్ళీ సాయంత్రానికి ఇల్లు చేరాలంటే ఎవరి దయ, ఎవరి కాపుదల? ఆయనే. అనుక్షణం అనుక్షణం నీడలా వెంటాడి నిన్ను నన్ను నిరంతరం కాచుకుంటున్నవాడు ఆయనే గనక తల్లిదండ్రుల కంటే కూడా ముఖ్యంగా ఫస్ట్ మనం దేవుని గురించి ఎక్కువ దేవునికి విలువనివ్వాలి. ఇది న్యాయం. ఫస్ట్ ఎవరికి న్యాయం జరగాలి? సృష్టికర్తకి. తర్వాత సృష్టింపబడిన తోటి మానవులకు, అది నీ తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భార్య లేదా కట్టుకున్న భర్త, ఆ పిల్లలు, ఇరుగు పొరుగులు, సాటి సమాజం. ఇరుపక్షాలకు న్యాయం జరిగించుటయే మానవుని యొక్క విధి, మానవుని విద్యుక్త ధర్మం, ప్రాముఖ్యమైన విషయం. ఈ రెండిట్లో యోబు సఫలీకృతుడయ్యాడు. ప్రతిదినమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, సృష్టికర్తను గుర్తు చేసుకున్నాడు. తనే కాదు, తన ఇంటి వారందరికీ కూడా దేవుని యందు భయభక్తులు నేర్పాడు. వారెక్కడన్నా దేవుని తృణీకరిస్తారేమో అన్న భయంతో ప్రతిదినం తన ఇంటి వారి పక్షముగా బలి అర్పణ జరిగిస్తూ దేవుని సమాధానపరుస్తూ శాంతిపరుస్తూ వచ్చాడు. మీరు యోబు గ్రంథం బాగా ధ్యానించాలి. చాలా మిస్టర్ పర్ఫెక్ట్ అంటే యోబు కనపడతాడు మనకి. ఈ రెండు యోబు జీవితంలో ఉన్నందున దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? అతడు నాకు భయపడతాడు, నాకు జరిగించాల్సిన న్యాయం జరిగిస్తాడు, యథార్థంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. సాటి మనుషుల పట్ల యథార్థంగానే ఉంటాడు, నా విషయంలో కూడా యథార్థంగానే ఉంటాడు. ఈ రెండు మాటల మీద బోల్డ్ అంత అంశం ఉంది. అది ఇంకా నేను పొడుగు పోదలుచుకోలేదు. దాన్ని అంతటితో కుదిద్దాం. ఇప్పుడు భయభక్తుల వలన వచ్చేటువంటి ప్రయోజనాలు అనే అంశం మాట్లాడుతున్నాం. కాబట్టి భయము కలిగి ప్రవర్తించుట ధన్యత, భయము కలిగి ప్రవర్తించుట ఏమో ఇంపైన సువాసన. భయము కలిగి ప్రవర్తించుట దేవుని యందు, భయము కలిగి ప్రవర్తించుట జ్ఞానమునకు మూలము, భయము కలిగి ప్రవర్తించుట వివేచన. భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుని యందు మనకి భద్రత అని రాసుకో. భద్రత మనకి, మన ఇంటి వారికి, మన కలిగిన అంతటికీ భద్రత. కాబట్టి భయము కలిగి ప్రవర్తించాలి నిత్యము అనే విషయంలో రెండు సంగతులు అన్నాను. మొదటిది దేవుని విషయంలో, రెండవది పాపం విషయంలో. ఫస్ట్ దేవుని విషయంలో, రెండవది పాపం విషయంలో. దేవుని యందు భయభక్తులు నిలుపుటలో ఒక భాగం ఏంటంటే పాపమును విసర్జించుట. ఈరోజు కరోనా వైరస్కు భయపడి అందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మాస్క్ పెట్టుకొని. ఎందుకంటే లోకంలో అది ఉంది. మనకు వస్తే మళ్ళీ 4-5 రోజులు మనం కడగా ఉండాల్సి వచ్చింది. మళ్ళా నెగిటివ్ వచ్చిందాక దడ, టెన్షను, ఈ ప్రచారాల దెబ్బకు ఆయాసం, ఈ క్షోభ ఒక 5-6 రోజులు పడాల. ఎందుకు వచ్చిన గొడవ అని మాస్కులు పెట్టుకొని జాగ్రత్త పడతాం. వ్యాధికి భయపడి, దేవునికి భయపడి, పాపం విషయంలో కూడా మనం అదే జాగ్రత్తలు కలిగి ఉండాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నంబర్ 1 దేవుని విషయంలో, నంబర్ 2 పాపం విషయంలో. దాన్ని దరిచేరనీయకుండా తప్పించుకోవాలి. ఆ సందర్భంలోనే ఇప్పుడున్నటువంటి వైరస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది భయంలో భాగమే. ఇది కూడా మంచిదే, మనకి సమస్య వచ్చి 4-5 రోజులు ఇబ్బంది పడకుండా. ఓకే, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు ఆల్రెడీ మనుషులందరూ ఫ్రీగానే ఉన్నారు కాబట్టి ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. కాబట్టి అది ఇప్పుడు ఇంకా అది గాలి ద్వారా ప్రవేశిస్తుందని, ఇప్పుడు గాలిలో కలిసిందని, అందరికీ ఈజీగా వచ్చేస్తుందని నేను చెప్తున్నా. దాదాపు అందరినీ దర్శించవచ్చు చెప్పలేం. కనీసం 100లో 80 మందిని దర్శించే అవకాశం ఉంది. ఒక 20 మంది మాత్రం తప్పించుకునే అవకాశం ఉందేమో. కానీ 80% విజిట్ చేస్తుంది. అయితే అందరికీ ప్రాణాంతకం కాదు. వేరే వేరే సమస్యలతో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దాన్ని నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉండొచ్చు. కానీ దాదాపు అందరికీ ప్రాణాంతకం అయితే కాకుండొచ్చు. ఎందుకంటే
చాలామంది మనం సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. ప్రభు ఫస్ట్ అయితే 2 విషయాలు: దేవుని యందు భయము కలిగి ప్రవర్తించుట, ఆ దేవునికి భయపడే పాపం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొనుట. ఇది మంచి విషయం. కాబట్టి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. అంటే ఏ విషయంలో భయము కలిగి అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో. ఫస్ట్ దేవుని విషయంలో, రెండవది దేవునికి నచ్చని పాపం విషయంలో. ఓకే, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక భయపడుట వలన మనిషికి ఉరివచ్చును అనే మాట సంగతి ఆలోచిద్దాం. మనం భయపడాల్సిన వ్యక్తికి, భయపడాల్సిన దానికి భయపడితే ఇక మిగిలిన దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంటాడు దేవుడు. నువ్వు దేవునికి భయపడి దేవునికి నచ్చనటువంటి పాపం విషయంలో భయం కలిగి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక మనుషులు భయపడే దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనవసరంగా భయానికి లోనైతే నీకు అది ఉరిగా మారే అవకాశం ఉంది అన్నాడు. అంటే ఒక పక్కేమో భయము కలిగి ప్రవర్తించుట జీవానికి మూలమైతే, మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రక్క భయము కలిగి ఉండుట జీవానికి మూలమైతే మరో పక్క భయము కలిగి ఉండుట మరణానికి మూలం అని చెబుతున్నాడు. దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన యందు విశ్వాసము నిలిపినటువంటి వ్యక్తి ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. రాని ఎంతటిదైనా రాని భయపడటం వల్ల డెవలప్ అయింది కానీ ఆగిపోదు కదా. ఉదాహరణకి కరోనా పాజిటివ్ వచ్చిందండి, జాగ్రత్తలు తీసుకున్నాం, అయినా వచ్చింది, ఏం చేద్దాం మరి? దాని గురించి పబ్లిక్ టాకింగ్ ఏంటి అని మనం వీడియో పెట్టుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్లో కుప్పలుగా పెరిగిపోతున్న శవాలు, తగలబెట్టడానికి ఖాళీ లేదంటున్న కష్టాలు, ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో అతలాకుతలం అవుతున్నటువంటి జనజీవన విధానం అని ఒక భయంకరమైన రీతిని ఒక టైపు వాయిస్ పెట్టి, మరి రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులు, హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు, అవి లేవు, ఈ లేవు అని ఆన్ చేస్తే చాలు అదురుకొని సావడానికి కావాల్సినంత సరుకు. అప్పటికి సమస్య స్టార్ట్ అయ్యి ఒక 20% ఉంటుంది. ఈ ప్రచారం దెబ్బకి మిగిలిన 80% భర్తీ అయిపోయిద్ది అన్నమాట. ఎందుకన్నా ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నావు అంటే, తేలిగ్గా ఏం మాట్లాడట్లా, జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను నేను. శాలేమన్నా అసలు లెక్క లేకుండా చెప్తున్నాడు అనుకోవద్దు. భయం కలిగి ఉండండి, జాగ్రత్త పడండి, అంతేగాని నాకు వచ్చిద్దేమో అని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే. కానీ ఒకవేళ వస్తే నేను ఎలా ప్రిపేర్ అయి ఉండాలనేది మెంటల్గా ముందే మనం రెడీ అయి ఉండాలని చెప్తున్నాను నేను. రాకూడదు అని జాగ్రత్త తీసుకో, ఒకవేళ వచ్చింది అనుకో ఏం చేస్తావు? ముందుగానే మెంటల్గా ఫిక్స్ అయి ఉంటున్నాం, వస్తే పోతాం, వచ్చింది ఇంక పోవటమేగా, అంతేగా. అదే ఊరి అన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడుట వలన ఉరి వచ్చును. అదే నిబ్బరము కలిగి దేవుని యందలి విశ్వాసము నుంచి, ఓకే సమస్య వచ్చిందని ముందుగానే ఊహించాను, రానే వచ్చింది, ప్రాబ్లం లేదు, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, పరిష్కార మార్గం ఏంటి అనేది ఆలోచించుకొని ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని తర్వాత పరిష్కారం కొరకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని ప్రశాంతంగా బయటపడే విధంగా అడుగులు వేయటం ఎంతైనా క్షేమకరం. భయం మనిషిలో కొన్ని విచిత్రమైన మార్పులు తీసుకొస్తుంది. నేను చెప్తున్నా, అది మీకైనా నాకైనా, శరీరం ఎవరికైనా ఒకటే, దానిలో కలిగేటువంటి మార్పులు ఎవరికైనా ఒకటే. ఉదాహరణకి
ఒక త్రాచుపాము సడన్గా నీ ముందుకొచ్చి పడగెత్తి బుసగొడతా ఉందనుకో, నీ కాళ్ళ దగ్గరే లేచింది, ఆటోమేటిక్గా నీ శరీరంలో కలిగే మార్పులు చూడు. నీ గుండె వేగం పెరిగిపోతుంది, మొదటిది. రెండవది, నువ్వు పొలంలో చక్కని సాయంత్రపు వేళ పిల్లగాలి, నువ్వు పరిగెత్తినా కూడా చెమట పట్టనంత అద్భుతమైన చల్లని గాలి వీస్తున్న ఆ టైంలో సైతం నీ వస్త్రాలు తడిచిపోయేంత చెమట. ఎంతో తీవ్రమైన వేగంతో పరిగెత్తితే కానీ పట్టనటువంటి చెమట, పడగెత్తిన త్రాచుపాము నీ కాళ్ళ ముందు అలా లేచి బుసగొడతా ఉంటే ఆటోమేటిక్గా గుండె వేగం పెరిగిపోతుంది. ఎంతో స్పీడ్గా పరిగెత్తితే హార్ట్ వేగం పెరుగుతుంది, అవునా? అలాంటిది నిలబడ్డ దగ్గరే నీ బ్రీతింగ్ ఆగిపోయేంత ప్రమాదం వస్తుంది. మాట రాదు, ఎవరిని గట్టిగా పిలవలేవు, ఎందుకంటే కొట్టేస్తుందేమో, కాటేస్తుందేమో అన్న భయంతో. తర్వాత కొంతమంది చెప్తారన్నమాట, అమ్మో నాకు దాన్ని చూసి నోట మాట రాలేదు అంటే ఆగిపోయింది. వాయిస్ బ్రేక్ అవుతుంది కానీ గొంతు జబ్బేమి లేదు. గుండె వేగం పెరుగుతుంది కానీ గుండె జబ్బేం లేదు, తీవ్రంగా పరిగెత్తడం లేదు. కళ్ళు తిరుగుతూ ఉంటాయి కానీ లో బీపీ సమస్య లేదు, అవునా? బాడీ అంతా కూడా స్టక్ అయిపోయినట్టు ఉంటుంది, నరాల జబ్బు లేదు. కానీ పడగెత్తిన పాము కాళ్ళ ముందు నిలబడగానే దాన్ని చూసిన భయంతో ఒక నరాల జబ్బు ఉన్న వాడి లక్షణాలు, ఒక గుండె జబ్బు ఉన్న వాడి లక్షణాలు, గొంతు జబ్బు ఉన్న వాళ్ళ లక్షణాలు, ఆస్తమా అంటారు కదా, బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుందా? అప్పుడు శ్వాస ఫ్రీగా ఆడిద్దా? అంత పైనే ఉంటుంది. ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుంటావా? అది అక్కడే నిలబడి ఉండగానే కాసేపటికి ఆ పాముల వాడు వచ్చి, అమ్మా ఇక్కడ ఉన్నావా అని టపీమని దాన్ని పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు అనుకో. ఏంటి దాన్ని అలా పట్టుకున్నావు అంటే, ఇది కూరలు లేని పాము, ఇది ఏం చేయదు, బిల్డప్పే అని తీసుకొని పోయాడు అనుకో. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అలా పై శ్వాస మీద ఉన్న నువ్వు ఇది ఏమి లేదు ఒట్టిదే అని తేల్చినప్పుడు అప్పుడు తీసుకుంటావు. అప్పుడు శ్వాస సరిగా ఆడుతుంది, గుండె వేగం ఆటోమేటిక్గా మారిపోతుంది, ప్రశాంతత వస్తుంది. ఆ కాసేపటికే ఆ పొలాల మీద వచ్చేటువంటి ఆ చల్లని గాలి హాయిగా ముఖానికి తాకి, అమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటా ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఒక్కసారి చెప్పండి, దేహానికి వ్యాధి తీవ్రత లేకపోతే ఒక వ్యాధి లక్షణాలు మనసులో నుంచి కలుగుతున్నాయా, బయటగా దేహం నుంచి కలుగుతున్నాయా? ఒక పాయింట్ చెప్పండి నాకు. మనసులో నుంచి కలుగుతున్నాయా లేకపోతే బయట నుంచి కలుగుతున్నాయా? అంటే ఈ మనసులో ఈ భయాందోళన అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఈ లక్షణాలన్నీ నిలబడ్డ చోటనే మనిషికి వచ్చేసాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మనసులో భయాన్ని మనం కలిగి ఉండుట ద్వారా మనకు అప్పటిదాకా అనుకూలంగా ఉన్న పరిస్థితులు సైతం వ్యతిరేకంగా మారిపోతాయి. దేవుని యందలి విశ్వాసమును బట్టి క్రీస్తు ప్రభు వైపు చూస్తూ నీళ్ల మీద నడుస్తున్నాడు. ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన కార్యం చేస్తున్నాడు సీమోను పేతురు. అలా నడుస్తూ 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 గాలిని చూచి భయపడినందున, గాలి ఎట్ట కనపడిందో ఇప్పటికి అర్థం కాల నాకు. ఆయనకి చాలా ట్రై చేస్తున్నా, నాకు కనపడేదేమో గాలి అని, నాకు కనపడట్లా. నాకు తెలిసి గాలి ఆ ప్రక్కన ఒక అల లేపు ఉండొచ్చు, గాలి వలన ఒక అల పైకి లేచి ఉండొచ్చు. దాన్ని బట్టి ఆయన భయపడ్డాడు. ఆయన పాదాల కింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఉంది. అన్ని లక్షల క్యూసెక్కుల నీరు అతన్ని ముంచలేదు. కానీ ప్రక్కన లేచినటువంటి అల క్యూసెక్కుల కొలత కాదు, లీటర్ల కొలతలో కొలిచడానికి కూడా సరిపోనటువంటి ఒక కొద్దిపాటి అలా అనుకోండి. లక్షల క్యూసెక్కుల నీరు ముంచలేనిది కనీసం 2-3 క్యూసెక్కులు అనుకోండి, అది ముంచిద్దా? ముంచదు. కానీ గాలిని చూచి పేతురు భయపడినందున నీట మునిగిపోసాగెను అనుంది.
అంటే విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి సాగిన వాడికి అన్ని లక్షల క్యూసెక్కుల నీరు కూడా ఏమీ చేయలేకపోయింది. స్తోత్రం చెప్పండి అమ్మా, మీరు చెప్పండి అయ్యా. ఎప్పుడైతే ఆయన గుండెల్లో భయం ప్రారంభమైందో యేసు వైపు చూడాల్సింది అల్లకెళ్ళి చూసినందున అల్ల కల్లోలం అయిపోయాడు. అయితే మునిగేటప్పుడు ఒక తెలివైన పని చేశాడు. ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించు, నన్ను రక్షించని యేసయ్య వైపు కేకేశాడు. వెంటనే ప్రభు ఆయన దగ్గరకు వచ్చి చేయి అందించి పైకి లేపి నిలబెట్టి, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నాడు. సమస్య రాని వాడు ఎన్ని మాటలు ఏం చెప్తాడు, వస్తే అర్థమైద్ది అని కొంతమంది అంటారని నాకు తెలుసు. నీకేం వచ్చిందా అయింది, వచ్చి పెద్ద అనుభవించి బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నేను చెబుతున్నా, ఇది కాకపోతే దీని తాతయ్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లో కొన్ని నేను కూడా ఫేస్ చేశా. దేవుని కృపను బట్టి క్షేమంగా కాపాడబడ్డా. భయం మీకు కలిగినట్టే నాకు కలిగింది, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను, విశ్వాసాన్ని బట్టి బలం పొంది కాపాడబడ్డాను. ఒకవేళ ఈ సమస్య ప్రభు చిత్తమై నన్ను సంధించిన ఆ కృపతోనే కాపాడబడతాననే విశ్వాసం ఉంది, ఆయన చిత్తం. అయితే మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే, మొట్టమొదట భయపడాల్సిన వానికి మనం భయపడితే ఇక మిగిలిన దేనికి కూడా భయపడ నిమిత్తం లేదు. ప్రతి దానికి ఒక పరిష్కారం దేవుడు నీకు సిద్ధం చేసే ఉంచాడు. ఫైనల్గా ఒక మాట చెప్తాను. దేవుడు నీకు జీవితాన్ని ఇవ్వాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా ఏమీ చేయలేవు. దేవుడు ఇక్కడ నువ్వు ఉండటం మంచిది కాదు, ఇక నా దగ్గరకు వచ్చేసేయి ప్రశాంతత పొందుతూ, కానీ పరిశుద్ధులందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఇక నీకు ఇచ్చిన సమయం అయిపోయిందని ఫిక్స్ అయ్యాడు అనుకో, నువ్వు 100 ట్రీట్మెంట్లు పొందినా అందరూ కలిసి దగ్గరుండి సాగనంపుతారు తప్ప నిన్ను ఆపి నిలబెట్టే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, అజ్ఞానం ఎవరికి లేదు. ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? తిరుగులేదుగా దీనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి భయపడుట వలన ఉరి వచ్చును అంటే, భయం ఒక మనిషి కలిగి ఉండుట ద్వారా సమస్య తీవ్రత ఇంత అయితే, ఏది మామూలుగా సమస్య తీవ్రత 20% అయితే, భయం వలన ఆ మిగిలిన 80 కవర్ అయిపోతుంది. అంత తేడా వచ్చింది. 20% సమస్య. కొంతమంది ఏమంటారు బయటికి అంటారు, నాకేం భయం లేదు, అస్సలు మాట్లాడే నాకేం భయం అంటారు. లోపల భయంకరమైన ఇబ్బంది పడతా నలిగిపోతూ ఉంటారు. నేను చెప్తున్నా, సమస్య వచ్చినప్పుడు ఏ నరుడికైనా భయం ఉంటుంది. నేనేం దేవుణ్ణి కాదు, నాకు భయమే. అయినా దాని వలన ఈ ఆలోచించటం వల్ల, భయపడటం వల్ల, వాటన్నిటిని వినటం వల్ల, వాటి గురించి జ్ఞాపకం చేసుకోవటం వల్ల సమస్య పెంచుకుంటామే కానీ తగ్గదు కదా. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి సమస్య వచ్చి పరిష్కారం పొందిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని ధైర్యం తెచ్చుకుందాం. దేవునికి మహిమ.